మేము పుట్టి పెరిగింది ఇక్కడే. ఇక్కడే ఊరు మాత్రం జడ్చెల్ల. ఓటేడు ఉంది ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంది. ఎట్లా ఉందమ్మా ప్రచారం? చాలా మంది వస్తున్నారు కదా, సో మీ గల్లీలో చేసినటువంటి డెవలప్ ఏమన్నా గత సర్కార్ ఏమైనా చేసిందా? ఇప్పుడు ఏమైనా నమ్మకం ఉందా? ఏమీ చేయలేదు. ఇప్పుడు కూడా ఏం నమ్మకం లేదు. ఏం నమ్మకం లేదు. చాలా మంది కూడా వస్తా ఉన్నారు కదా రాజకీయ నాయకులు వచ్చి మాకు ఓటే. ఎంతో మంది వస్తున్నారు బ్రో. వస్తున్నా కూడా ఎవరిది ఏమీ నమ్మకం అనేది లేదు. ఇప్పుడు వస్తారు, వాళ్ళ అవసరం గురించి వస్తున్నారు, వేపించుకుంటారు, అటు వెళ్ళిపోతారు. ఇంకెవరు అవసరం లేదు మాకు. ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ చేసామని చెప్పేసి కూడా ఇదంతా కేసీఆర్ చేయలేడు, ఎవ్వరు చేయలేరు బ్రో. జనార్దన్ రెడ్డి చేసిపోయిందే ఇప్పటి వరకు ఉన్నది మాకు, అంతే. జనార్దన్ స్కూలు లేవు, గవర్నమెంట్ స్కూలు లేవు. ఈ నుంచి పోవాలంటే పిల్లలు రౌండ్ టేబుల్ స్కూల్ కి వెళ్ళాలి బ్రో, అంతే. ఏంది ఏమన్నా మార్పు 2 సంవత్సరాల కంటే ఏ మార్పు లేదు, ఇదే మార్పు, అంతే. ఇప్పుడు నువ్వు వచ్చి ఎట్లా మాట్లాడుతున్నావో గట్లనే మాట్లాడతారు, అయిపోయింది. అవసరం ఉన్నంతసేపు ఆడ వాడుకుంటారు, అవసరం తిన్నాక మనం అది ఎప్పుడు ఉంచుకోం కదా, అంతే. ఎవరికైనా కానీ మనం అయితే ఓటైతే వృధా చేయలేం. ఎవరికొకరికైతే ఓటైతే మనం వేయాల్సిందే. సో ఎవరు ఉంటే బాగుంటుంది? 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు, సో 2 నెలలుగా వీళ్ళు పరిపాలిస్తా ఉన్నారు కాంగ్రెస్. ఎవరు ఉంటే బాగుంటుంది అనేది అనుకుంటా ఉన్నాను. మాకు కారు గుర్తు ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నీకు వస్తుందా? ఎప్పటి నుంచి వస్తుంది నీకు? నాకు ఇప్పుడు 9 ఏళ్ళు రాబట్టి వస్తుంది. 9 ఏళ్ళు అవుతాం. కేసీఆర్ వచ్చినప్పటి సందో మా ఆయన చనిపోయిండు, వస్తుంది నాకు నుంచి. ఇక తినలేదంటే మనకు వస్తుందిలే. ఇప్పుడు ఈయన వచ్చినాక 4,000 పింఛన్ చేస్తా అన్నాడు, చేయలేదు. మాకు రేకులు ఇల్లే ఉంది, అది ఇంద్రమ్మ పథకం పెట్టుకున్నాం, అది ఇస్తా అన్నాడు, అది కూడా ఇవ్వలేను ఆయన. ఇప్పుడు రేకులిళ్ళనే ఉంటున్నాం, ఇంత లోన్ బోన్ ఇస్తే కట్టుకుంటా అని మాకు ఆశ ఉంది, అంతే. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అంటే మీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ కి 4,000 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పేసి నిన్న మాట్లాడుతా ఉన్నాడు. రాత్రి కూడా ఆడ మాట్లాడిండు కదా. ఇష్టం మంచిదే మాకు. ఇప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఉండరో వాళ్ళకే ఓటేస్తాము, ఏ రోజులకి వేస్తే పనులు అయితే కావి. ఇప్పుడు మనం ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఉండు, రేవంత్ రెడ్డికి వేస్తేనే మన పనులు అవుతాయి. ఇప్పుడు ఏ రోజులకి వేస్తే పనులు కాయి కదా మనకు. మాకు ఇంట్లో ఇంత పింఛని ఇస్తే మేము కట్టుకుంటామని గదే ఆశ మాకు. మీరైతే కాంగ్రెస్ పార్టీ అవును. ఎన్ని ఉంటాయి మీ ఇంట్లో ఓట్లు? మా ఇంట్లో 6 ఉంటాయి. 6 ఉంటాయి. మీరు అందరు కూడా అట్టే నిర్ణయం తీసుకున్నారా? గవర్నమెంట్ ఏది ఉంటే అది తీసుకున్నారు? అవును, మరి ఇంకా గవర్నమెంట్ ఏది ఉంటే అది చేస్తేనే మనకు పనులు చేస్తారు. ఎవరికాడ తాలకేస్తే పనులు చేయరు కదా. ఇప్పుడు వాళ్ళు అయినా ఈయన దగ్గరికి పోవాల్సిందే, అట్లా.